అవునవును, ఆ సాధువు గుర్తొచ్చాడు. ఆ సాధువుని అనుకోకుండా నేను ఇవాళ గుడిలో కలిశాను. నీ భర్తకి ఒకటే పెళ్లి జరిగింది. ఆ సాధువు గారు చెప్పారు సత్య గారు. ఏం మాట్లాడుతున్నావు మంజు? అది ఎలా నమ్మాలి? నమ్మాలి సత్య గారు. కొన్ని సంఘటనలు మనకి తెలియకుండానే మనకు మంచి చేస్తాయి. కరెక్టే, నేను కాదన్ను. తను ఒకటే పెళ్లి జరిగిందని ఎలా చెప్పాడు? ఎలా చెప్పడం ఏంటి సత్య గారు? ఆయన సాధువు. పైగా ఆయన చివరి నిమిషంలో చెప్పిన మాటలవి. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. మరి నేను సిరిని పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి నాకేమైనా పిచ్చా? నేనలా అనట్లేదు సత్య గారు. నాకెందుకో సిరి మీద అనుమానంగా ఉంది. నాకుక నిజం చెప్పండి. మీరు మీ చేతులతో సిరి మెడలో తాళి కట్టారా? కట్టలేదు, కానీ నా చేతుల్లో ఉన్న తాళి తన మెడలో పడింది కదా, అప్పుడు నేను కట్టినట్టే కదా. పోనీ మీరు ఆ తాళి తన మెడలో పడడం చూసారా? పడటం చూడలేదు, కానీ తాళి పడ్డాక చూశాను. సత్య గారు, అక్కడే ఏదో రహస్యం ఉందనుకుంటున్నాను. ఏముంటాయి మంజు? నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ప్లీజ్ సత్య గారు, నేను చెప్పేది కొంచెం వినండి. సరే, నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను అనుకుందాం, కానీ సిరి తన మెడలో తాళి పడిందని చెప్తుంది కదా, అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? ఏమో సత్య గారు, నాకేం తెలుసు? అది సిరికే తెలియాలి. మళ్ళీ సిరికే తెలియాలంటున్నావు? మనం గతం గుర్తులేని మనిషితో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పగలుగుతుందా? లేదు. లేదు కదా? ఎందుకు మంజు అనవసరమైన టెన్షన్లు? ఇప్పటికే మనం పడుతున్న టెన్షన్లు చాలు. ఉన్న టెన్షన్లు చాలవని నాకిప్పుడు కొత్త టెన్షన్ వచ్చి పడింది. వాడెవడో యాదిరెడ్డి అంట. వాడు దాక్షాయిని జాలిరెడ్డి కలిస్తే ఎంతకైనా తెగిస్తారంట. వాడు సిటీకి వస్తున్నాడంట. ముందు వాడి గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి సిరి విషయం పక్కన పెట్టు. ఎంత చెప్పినా ఈయనకెందుకు అర్థం కావడం లేదు. నేను నమ్మలేకపోతున్నాను. సిరికి గతం గుర్తుకొచ్చిందా? అవును, నేను నమ్మలేకపోయాను. శ్యామ్ డైరెక్ట్గా కాల్ చేసుండుంటే ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది అని 100 ప్రశ్నలు అడిగేదాన్ని. కానీ తను వాయిస్ SMS చేసింది. ఇలాంటి సున్నితమైన విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం శ్యామ్కి లేదు. సిరికి గతం గుర్తుకొచ్చిందే నిజం. మరి అంత ఇంపార్టెంట్ విషయాన్ని సిరి ఎందుకు దాస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళన్నా వదిన తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్లని సత్య చెప్పాడు. అన్నా వదినని పోగొట్టుకున్న బాధని దిగమింగి ఏమీ తెలియని దాన్లా నిబ్బరంగా సిరి ఎలా ఉండగలుగుతోంది? నిబ్బరంగా లేదు, ఉన్నట్టు నటిస్తుంది. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం సిరికి ఆ సంఘటనకు సంబంధించిన మనుషుల్ని చూసినప్పుడు లేదా అలాంటి సంఘటనలు రిపీట్ అయినప్పుడు గతం గుర్తుకు రావచ్చు అన్నారు.
తనకు జీవితంలో జరిగిన సంఘటనలు లాంటివి ఎదురైనప్పుడు మనిషి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాడు. వాటి రిఫ్లెక్షన్ తప్పకుండా పడుతుంది. ఎస్, ఖచ్చితంగా సిరికి అప్పుడే గతం గుర్తుకొచ్చుండాలి. సరే, అప్పుడే గతం గుర్తుకొచ్చింది అనుకుందాం. ఆ విషయం మన దగ్గర ఎందుకు దాస్తుంది? దానివల్ల తనకేంటి లాభం? అదే మనం కనిపెట్టాలి. సిరి మన దగ్గర దాచిన కొన్ని విషయాల్లో తన ప్రవర్తన వింతగా